యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి. శ్లోకం యొక్క భావం ఏమిటంటే, యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ, ఎవరి ఎందైతే స్వయంగా తెలివితేటలు ఉండవో వారికి ఎన్ని శాస్త్రాలు చెబితే ఏమి ప్రయోజనం అంటే, స్వయం ప్రతిపత్తి అంటే స్వయంగా తనకు తాను ఆలోచించగలిగేటటువంటి శక్తి సమర్థత లేనటువంటి వానికి ఎన్ని శాస్త్రబోధ చేస్తే, ఎన్ని శాస్త్రాల యొక్క బోధ చేస్తే ఏమి ప్రయోజనం? అందుకే మనిషికి స్వయం ప్రజ్ఞ కావాలి. మనం ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని చదువుకున్నా స్వయం ప్రజ్ఞ లేకపోతే మనం రాణించలేము. ఇక్కడ ఒక దృష్టాంతం కూడా చెప్పాడు. ఏమిటంటే, లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి. అంటే కళ్ళు లేనటువంటి వానికి, గుడ్డివానికి మనం అద్దం ఇచ్చినట్లయితే తన అందాన్ని ఏ విధంగా చూసుకోలేడో, తన ముఖారవిందాన్ని, తన ప్రతిబింబాన్ని ఏ విధంగా కనుగొనలేడో, అదేవిధంగా స్వయం ప్రజ్ఞ లేనటువంటి వ్యక్తికి మనం ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఏమి చెప్పినా కూడా గుడ్డివానికి అర్థమిచ్చినట్లే అని ఈ శ్లోకం యొక్క భావం. కనుక ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి.